టెండూల్కర్ అండర్సన్ ట్రోఫీలో భాగంగా 5 టెస్టులు ఆడేందుకు టీమిండియా ఇంగ్లాండులో పర్యటిస్తున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలో లీడ్స్ లో జరిగిన తొలి టెస్టులో గిల్ సేన 5 వికెట్ల తేడాతో ఓటమి పాలైంది. ఇలాంటి తరుణంలో ఎడ్జ్బాస్టన్ వేదికగా రెండో టెస్టు బరిలోకి దిగిన భారత్ ఆది నుంచి ఆధిపత్యం కనబర్చింది. కెప్టెన్ శుభమన్ గిల్ ఆకాశ్ మెహద్దుగా చెలరేగి ఓ డబుల్ సెంచరీ ఓ సెంచరీ బాది జట్టును పటిష్ట స్థితిలో నిలిపాడు. అతడి అద్భుత ఇన్నింగ్స్ కారణంగా టీమిండియా ఇంగ్లాండ్కు 608 పరుగుల భారీ లక్ష్యాన్ని నిర్దేశించగలిగింది. అయితే ఈ లక్ష్యంతో బరిలోకి దిగిన ఇంగ్లాండ్కు ఆకాశ్ దీప్ నుంచి గట్టి ప్రతిఘటన ఎదురైంది. ఇంగ్లాండ్ బ్యాట్స్మెన్లను కుదురుకోనివ్వకుండా వచ్చిన వారిని వచ్చినట్టే పెవిలియన్ చేరుస్తూ కీలకమైన 6 వికెట్లను పడగొట్టాడు. బెన్ డెకెట్, ఓలీ పోప్, జో రూట్, హ్యారీ బ్రూక్, జేమీ స్మిత్, బ్రైడెన్ కార్స్ వంటి కీలక వికెట్లను తన ఖాతాలో వేసుకున్నాడు. నిజానికి రెండో టెస్టులో ప్రధాన పేసర్ జస్ప్రీత్ బుమ్రాకు విశ్రాంతినివ్వడంతో ఆకాశ్ దీప్ కు తుది జట్టులో చోటు దక్కింది. ఓ పక్క వాళ్ళ అక్క క్యాన్సర్ తో పోరాడుతున్న వేళ తోబుట్టు గురించి మనసులో ఆందోళన చెందుతున్నా ఏకాగ్రత చెదరనివ్వకుండా వచ్చిన అవకాశాన్ని పూర్తిగా సద్వినియోగం చేసుకున్నాడు. ఇదే విషయంపై మ్యాచ్ అనంతరం ఆకాశ్ దీప్ స్పందించాడు. మా అక్కకు క్యాన్సర్, గత 2 నెలలుగా ఆమె వ్యాధితో పోరాడుతుంది. ఇంతవరకు నేను ఈ విషయం ఎవరికి చెప్పలేదు. అయితే ప్రస్తుతం మా అక్క పరిస్థితి బాగానే ఉంది. ఈ మ్యాచ్ లో నా ఆట తీరుతో ఆమె ఎంతగానో సంతోషించి ఉంటుంది. మా అక్కకు నా ఈ మ్యాచ్ ను అంకితం ఇస్తున్నా. ఆమె ముఖంపై చిరునవ్వు ఎప్పటికీ చెరగకూడదు. మేమంతా నీతోనే ఉన్నామంటూ టీమిండియా స్టార్ ఆకాశ్ దీప్ తీవ్ర భావోద్వేగానికి లోనయ్యాడు.